అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 24th ఆగస్ట్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. సింప్లిఫై. సో ఇక్కడ మనకి సింప్లిఫై అని చెప్పి వాల్యూ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, టోటల్ అనేది మనం ఏ అని తీసుకుంటే ఇక్కడ బి అని చెప్పి కన్సిడర్ చేసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ లో ఉంది కదా. సో ఈ ఈక్వేషన్ ని మనం ఎలా రాయొచ్చు? ఈ ఫార్ములాని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాద్దాం. ఓకేనా? సో ఏ అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ బి కదా. సో ప్లస్ బి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ అగైన్ ఏ మైనస్ బి. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇక్కడ ప్లస్ ఉంది కదా. సో ప్లస్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ కదా, మైనస్ జెడ్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఎం స్క్వేర్ ఉంది మైనస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ, సో ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, నెక్స్ట్ ఎం స్క్వేర్ 2 టైమ్స్ ఉంది మైనస్ జెడ్ స్క్వేర్ 2 టైమ్స్ ఉంది కదా. సో అందుకని 2 టైమ్స్ ఆఫ్ ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ అని చెప్పి రాద్దాం. ఓకేనా? ఇప్పుడు 2 ఇంటూ 2 అంటే 4. సో 4x స్క్వేర్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్. సో ఇక్కడ మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్ ని యాడ్ చేద్దాం. 2 ప్లస్ 4 అంటే 6, 6 ప్లస్ 7 అంటే 13, 13 ప్లస్ 9 అంటే 22, ప్లస్ 10 అంటే 32, ప్లస్ 12 అంటే 44, ప్లస్ 6 అంటే 50. సో టోటల్ ఎన్ వాల్యూ ఇక్కడ మనకి 50 అని వచ్చింది. ఎన్ బై 2 చేస్తే దట్ ఈస్ 50 బై 2 అంటే 25 కదా. సో ఈ 25 వాల్యూ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యిద్ది అనమాట, 32 దగ్గర ఎగ్జిస్ట్ అయ్యిద్ది. సో మనకి మీడియన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్ ఆఫ్ ద క్లాస్. సో ఫస్ట్ ఇక్కడ ఎన్ బై 2 వాల్యూ ఏమైంది? 25 అయింది కదా. ఎల్ వాల్యూ అంటే లోవర్ ఫ్రీక్వెన్సీ, క్లాస్ యొక్క లోవర్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఈ వాల్యూ అనుకున్నాం కాబట్టి లోవర్ ఫ్రీక్వెన్సీ ఏమైంది ఇక్కడ? 40 అయింది. సో 40 నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సిఎఫ్ అంటే క్లాస్ ఫ్రీక్వెన్సీ. 32 కన్నా ప్రీవియస్ గా వచ్చే క్లాస్ ఫ్రీక్వెన్సీ ఏంటి? 22. సో ఈ వాల్యూ అనేది మనకి క్లాస్ ఫ్రీక్వెన్సీ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ 32 దగ్గర ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది మనకి? 10 ఉంది కదా. సో అందుకని ఎఫ్ వాల్యూ 10 అయింది. హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఇక్కడ 40 అండ్ 50 కి డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. సో ఈ హైట్ అనేది 10 అయితే అనమాట. సో ఇప్పుడు ఆల్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ వచ్చేసి 40 ప్లస్ ఎన్ బై 2 అంటే 25 మైనస్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటే 22 డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ. సో ఎఫ్ వాల్యూ 10 కదా, 10 ఇంటూ హైట్ అంటే 10. ఈ 10 క్యాన్సిల్ అయిపోతే 40 ప్లస్ 25 మైనస్ 22 అంటే 3 కదా. సో 40 ప్లస్ 3 అంటే 43. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ జీత్ సోల్డ్ అన్ యావరేజ్ ఆఫ్ 40 యూనిట్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ 2015 and 2019 and if the number of units sold by Jeet in the next 2 years is 2018 and 2019 is exactly the same, then then how many units did he sell in the year 2018? సో ఇక్కడ మనకేమిచ్చారంటే 2015 నుంచి 2019 దాకా యావరేజ్ జీత్ అనే పర్సన్ యావరేజ్ గా 40 యూనిట్స్ సెల్ చేశారు. సో ఇక్కడ డేటా ఇచ్చింది మనకి 15, 16, 17, 18 అండ్ 19 ఇవ్వలేదు కదా. సో 18 అండ్ 19 కి ఏమన్నారంటే 18 అండ్ 19 లో రెండిట్లో కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ నంబర్ ఆఫ్ సేలే చేశారనమాట అతను. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది 18 లో ఎంత సేల్ చేశారో ఆ డేటాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి యావరేజ్ ఏమిచ్చారు? 40 యూనిట్స్ అన్నారు. సో 40 యూనిట్స్ యావరేజ్ అయితే టోటల్ మనకి 5 years సమ్ కావాలి కదా. సో ఫస్ట్ 3 years సమ్ యాడ్ చేద్దాం. ఇక్కడ 35 ప్లస్ 55 అంటే 90, 90 ప్లస్ 40 అంటే 130 ప్లస్ 2018 లో మనం ఎక్స్ యూనిట్స్ ఆఫ్ సేల్ చేశారు అంటే 2019 లో కూడా ఎక్స్ అయ్యింది కదా, బికాస్ 18 అండ్ 19 లో ఎగ్జాక్ట్ గా సేమ్ సేల్ చేశారు కాబట్టి. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x,
సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని తీసుకున్నాం, ఇక్కడ 15 నుంచి 19 దాకా తీసుకున్నాం. సో 15, 16, 17, 18, 19 దట్ ఈస్ 5 years డివైడెడ్ బై 5. సో 130 plus 2x is equal to 5 into 4 అంటే 20, ఈ 0 has it is. సో 2x is equal to 200 లో 130 మైనస్ చేస్తే 70 కదా. సో x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 35 వచ్చింది. సో 2018 లో అండ్ 19 లో సేమ్ సేల్ చేశారు కాబట్టి మనకి 35 అనేది ఆన్సర్ అయింది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ డివిజన్ ఉంది కదా, 12 డివైడెడ్ బై 12 అంటే 1 మైనస్ ఆఫ్ 12 ఇంటూ 12 అంటే 144 అండ్ ఈ 12 హ్యాస్ ఇట్ ఈస్. సో 12 లో నుంచి 1 మైనస్ చేస్తే 11 కదా, 11 144 యాడ్ చేస్తే 155 వస్తుంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ మనకి 423 ఇంటూ 423, 325 ఇంటూ 325 ఉంది కదా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది డివైడెడ్ బై ఏ మైనస్ బి. సో మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వాల్యూ అనేది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని తెలుసు కదా. సో ఈ మైనస్ బి ఇక్కడ డివైడ్ అయిపోయింది అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, జస్ట్ ఏ ప్లస్ బి అనేది ఎంత అని. ఏ అంటే 432, సో సారీ 423, 423 ప్లస్ 325 యాడ్ చేయాలి. సో అప్పుడు వాల్యూ వచ్చేసి మనకి 847, సో 748 వస్తుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ in the given figure line L is parallel to M and T is the transversal. Find the measure of angle X. సో ఇక్కడ మనకి 2 parallel lines ఇచ్చారు, L and M, అండ్ ఈ T అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయితే ఈ X వాల్యూ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి మనకు తెలుసు కదా, ఇంటీరియర్ యాంగిల్ సమ్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా. ఇక్కడ 120 అని ఉంది. సో ఈ యాంగిల్ ఎంత అయింది, 60 యాడ్ చేస్తే మనము 120కి అప్పుడు 180 కదా. సో అందుకని ఇక్కడ ఈ యాంగిల్ 60 అని అనుకుంటే ఇప్పుడు ఈ యాంగిల్ అనేవి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇక్కడ 60 ఉంటే ఇక్కడ కూడా 60 వస్తుంది. సో మనకి ఆప్షన్ డి అనేది ఆన్సర్ అయింది. ఎక్స్ వాల్యూ వచ్చేసి 60 డిగ్రీ వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ 3a స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 8abx ప్లస్ 4b స్క్వేర్. సో ఇక్కడ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 3a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఏమైంది, 12a స్క్వేర్ b స్క్వేర్, x స్క్వేర్ ఉంది కాబట్టి x స్క్వేర్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ 8 రావాలి. 12 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలంటే సమ్ చేస్తే 8 రావాలన్నమాట. సో ఫస్ట్ 3 ఇంటూ 4 అంటే 12 కదా, బట్ 3 ప్లస్ 4 చేస్తే ఇక్కడ మనకి 7 వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి రాంగ్. నెక్స్ట్ 6 ఇంటూ 2 అంటే 12 అండ్ 6 ప్లస్ 2 కూడా ఇక్కడ మనకి 8 అవుతుంది కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ ని తీసుకుంటే ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ ఏబిఎక్స్ అండ్ ఇక్కడ కూడా ఏబిఎక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఇప్పుడు ఫ్యాక్టర్స్ మనకి 6abx 2abx వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6abx ప్లస్ 2abx ప్లస్ 4b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ రెండు టర్మ్స్ లో నుంచి మనము 3ax ని కామన్ తీసుకోవచ్చు కదా. సో 3ax ఇంటూ ax ప్లస్ 3 ఇంటూ 2 అంటే 6. సో 2ax కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ b వస్తుంది. నెక్స్ట్ ప్లస్, సో ఈ రెండిట్లో నుంచి మనం 2b కామన్ తీసుకుంటే ఇక్కడ ax ప్లస్ 2b వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ లో ax ప్లస్ 2b కామన్ ఉంది అండ్ రిమైనింగ్ ఏమైంది 3ax ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి x వాల్యూ ఎంత వస్తుంది, మైనస్ 2b బై a, అండ్ ఇక్కడ నుంచి x వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ x వాల్యూ వచ్చేసి మైనస్ 2b బై 3a. సో మనకి రూట్స్ వచ్చేసి మైనస్ 2b బై a అండ్ మైనస్ 2b బై 3a. సో రెండిట్లో ఫస్ట్ మైనస్ 2b మైనస్ 2b, a అండ్ 3a ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ అని ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ. సో రేషనలైజ్ చేద్దాం. ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఏ చేస్తే సో ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏమైంది, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అయింది. సో 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్ లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, ఏ అంటే 1 మైనస్ ఆఫ్
బి అంటే సైన్ ఏ, దట్ ఈస్ సైన్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏమైంది, కాస్ స్క్వేర్ ఏ. నా ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ వస్తుంది. ఓకేనా. నా 1 ప్లస్ కాస్ ఏ అంటే secant ఆఫ్ ఏ ప్లస్ సైన్ బై కాస్ అంటే tan. సో tan ఏ, secant a plus tan a is our answer. Option C. Next. Correct empirical formula is. So correct empirical formula ante first mode is equal to 3 times of median minus 2 times of mean kada. So mode value అనేది 3 times of median minus 2 times of mean అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ని చూసుకుంటే మోడ్ మైనస్ మీన్ అని ఉంది. సో మోడ్ మైనస్ ఆఫ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఈ సైడ్ మల్టిప్లై అయిపోతే 3 times of median minus 3 times of mean అని వస్తుంది. అవునా. ఈ మైనస్ మీన్ ఈ సైడ్ వెళ్ళిపోతే ఏమైంది, ప్లస్ మీన్ అయింది కదా. సో -3 + 1 ఏమైంది, -2 మీన్ వస్తుంది. సో మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ హౌస్ హోల్డ్ ఐటమ్ వాజ్ రికార్డెడ్ యాజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఓవర్ 1 year ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇన్ విచ్ ఇయర్. సో ఇక్కడ మనకి ఏ హౌస్ హోల్డ్ ఐటమ్ అనేది హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉంది 1 year లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ క్వశ్చన్ ని మనం యూజింగ్ ఆప్షన్స్ తో సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏముంది, ఐటమ్స్ ఆర్ ఇన్ 2018. సో యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంది అంటే ప్రీవియస్ ఇయర్ తోనే కదా మనం కంపేర్ చేయాల్సింది. ఫస్ట్ ఐటమ్స్ ఆర్ ఇన్ 2018. సో ఐటమ్ ఆర్ ఇక్కడ ఉంది, 2018 ఇక్కడ ఉంది. నౌ ఇక్కడ 2018 లో 80 యూనిట్స్ వచ్చింది. ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది, 70 ఉంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ మనకి, 10 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఐటమ్స్ పి ఇన్ 2017. సో ఐటమ్ పి ఇక్కడ ఉంది, 2017 లో గ్రోత్ ఇక్కడ యూనిట్స్ అనేది 72 అని ఇచ్చారు. ప్రీవియస్ ఇయర్ 70 అని ఉంది. సో ఎంత ఇంక్రీజ్ అయింది, 70 నుంచి 72 అవ్వటానికి 2 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్యూ ఇన్ 2018. సో క్యూ ఇక్కడ ఉంది, క్యూ 2018 లో అన్నారు. 2018 అంటే ఇక్కడ. సో 95 అయింది. ఇక్కడ 17 లో ఎంత ఉంది, 90 ఉంది. 90 నుంచి 95 కి రావాలంటే 5 యూనిట్స్ ఇంక్రీజ్ అయిందా. నెక్స్ట్ ఎస్ ఇన్ 2017. సో ఎస్ 2017 లో 100 ఉంది. ప్రీవియస్ ఇయర్ 90 ఉంది కదా, అంటే 10 అనేది గ్రోత్ ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మనకి యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఎవరిది హైయెస్ట్ గా రికార్డ్ అయింది అని అన్నారు. హైయెస్ట్ ఎవరిది రికార్డ్ అయింది చూస్తే ఇక్కడ 2, 5, 10, 10 ఉంది. ఈ రెండు హైయెస్ట్ గా రికార్డ్ అయింది. కానీ ఈ రెండిట్లో కూడా ఏదో ఒకటే మన ఆన్సర్ అయింది. అవునా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 10 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది ఆర్ కి ఫస్ట్, అండ్ ఎస్ కూడా 10 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది. ఈ 10 యూనిట్స్ అనేది ఎంత మీద ఇంక్రీజ్ అయింది, ఆర్ కి 70 మీద, అండ్ ఎస్ కి 90 యూనిట్స్ మీద 10 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి హైయెస్ట్ ఏదైంది, ఎక్కడైతే డినామినేటర్ లెస్ ఉండిద్దో అదే మనకి హైయెస్ట్ అయింది అనమాట. సో ఇక్కడ లెస్ ఉంది కాబట్టి ఆర్ అనేది మనకి ఆన్సర్ అయింది. సో ఆర్ ఇన్ 2018. సో ఆర్ ఇన్ 2018 ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ p by q where p and q are integers. సో ఇక్కడ 0.27 బార్ ని p by q ఫార్మ్ లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు. టోటల్ వాల్యూ ఎంత ఉంది, 27 మైనస్ ఆఫ్ బార్ లేకుండా 2 ఉంది కదా. సో -2 డివైడెడ్ బై బార్ అనేది ఓన్లీ 1 డిజిట్ మీద ఉంది కాబట్టి 1 times 9. పాయింట్ తర్వాత బార్ ఓన్లీ 1 డిజిట్ మీద లేదు. సో అందుకని 1 times 0 తీసుకుంటే 27 - 2 అంటే 25 డివైడెడ్ బై 90. సో నౌ 5 18s is 90, 5 5s is 25. సో ఇక్కడ మనకి 5/18 వస్తుంది. 5/18 ఆప్షన్ డి లో ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి 5/18. నెక్స్ట్, సింప్లిఫై. సో ఇక్కడ 4.32 4.32 అంటే a స్క్వేర్ మైనస్ 2.64 2.64 దట్ ఈస్ b స్క్వేర్ డివైడెడ్ బై, అండ్ ఇక్కడ a మైనస్ b గాని a ప్లస్ b గాని రావాలి కదా. సో సపోజ్ a ప్లస్ b వచ్చింది అని అనుకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి 4 అని ఉంది. అవునా. 4.32 ని 4 అని తీసుకుందాము, 2.64 ని 2 అని తీసుకుంటే 4 + 2 ఏమైంది, 6 అయింది. అంటే వాల్యూ అనేది 6 కన్నా గ్రేటర్ రావాలి. కానీ మనకి ఇక్కడ a ప్లస్ b అవ్వలేదు కాబట్టి 6 కన్నా ఎక్కువ రాలేదు. సో ఇక్కడ ఏమై ఉండిద్ది, a మైనస్ b అయింది. సో అందుకని 4 - 2 సమ్వేర్ మనకి వాల్యూ అనేది 2 కన్నా లెస్ వచ్చింది.
నౌ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ డివైడెడ్ బై ఏ మైనస్ బి అని ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ప్లస్ బి అనేది ఎంత అని. సో 4.32 ప్లస్ 2.64 ఏమైంది? 4 ప్లస్ 2 అంటే 6, 6 ప్లస్ 3 అంటే 9, 4 ప్లస్ 2 అంటే 6, 6.96 అయింది. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, when the selling price of a TV is 18,700 rupees, the shopkeeper incurs a loss of 15%. What should be the selling price of that TV in order to make a profit of 15%? సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ టీవీ అనేది 18,700 రూపీస్ ఉన్నప్పుడు షాప్ కీపర్ కి 15% లాస్ వస్తుంది. అయితే అతను 15% ప్రాఫిట్ కమ్మాలి అని అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ లాస్ 15% వస్తుంది కదా ఇంత సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు. సో 100 లో 15% మైనస్ చేస్తే 85%. 85% వాల్యూ అనేది క్వశ్చన్ లో మనకి 18700 అని ఇచ్చారు. మనం అడుగుతుంది 15% ప్రాఫిట్ అంటే 115% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. నా ఇక్కడ 85 అని ఉంది కదా. సో 5 17s is 85 అండ్ 5 3s is 15 అవునా. ఇక్కడ క్యారీ 3, 5 7s 35 క్యారీ 2, 5 4s 20 ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే అగైన్ 17 1s 17 2s is 34 క్యారీ 3 అగైన్ 17 2s 34 ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు 115 ఇంటూ 220 అనేది. సో 115 ఇంటూ 220 ని మనం 2 ఇంటూ 11 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 10 అంటే ఇంటూ 10 అని రాద్దాం. నా 115 ఇంటూ 2 ఏమైంది? 115 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 100 200, 15 ఇంటూ 2 అంటే 30. సో 230 ఇంటూ 11 ఇంటూ 10. సో ఈ 0 కూడా మనం అలా ఉంచేసి ఇక్కడ 23 ఇంటూ 11 చేయాలి. సో 23 ఇంటూ 11 ఎలా చేయాలి మనం ఆల్రెడీ చూసాం. 23 ప్లస్ 23 ని ఇలా యాడ్ చేసేయాలి. 253 ఓకేనా. సో ఇక్కడ 25300 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. సో ఇక్కడ 23 ఇంటూ 11 ని ఇలా చేసాం కదా. ఇలా కాకుండా ఇంత స్టెప్ కాకుండా డైరెక్ట్ గా మనం ఇలా చూడంగానే కూడా రాసేయచ్చు. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3, ఈ సైడ్ 2 ఉంది 2. నో 3 ప్లస్ 2 ఏమైంది 5. సో 253 వస్తుంది. డైరెక్ట్ గా మనం ఇంత రాయకుండా ఈ స్టెప్ కూడా రాయకుండా సాల్వ్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్, A can complete a certain work in 32 days. B is 60% more efficient than A. In how many days can A alone complete the same work? సో A వచ్చేసి ఒక వర్క్ ని కంప్లీట్ చేయడానికి 32 డేస్ తీసుకుంటున్నారు. B ఏమో 60% మోర్ ఎఫిషియెంట్ అంట A కన్నా. సో ఇక్కడ A అండ్ B ఎఫిషియన్సీ రేషియోస్ 60% అంటే మనం ఎలా రాయొచ్చు? 60% ని 60% అంటే 6/10 అని రాయొచ్చా? నో 2 3s is 6, 2 5s is 10. సో A వచ్చేసి 5 యూనిట్స్ ఎఫిషియెంట్ అయితే B A మీద 60% ఎక్కువ ఎఫిషియెంట్ అంటే 5 ప్లస్ 3 చేస్తే 8 కదా. B ఎఫిషియన్సీ 8 ఉంటది. నా ఇక్కడ చూడండి A ఎఫిషియన్సీ 5 అని ఉంది. సో A ఏమో 5 ఎఫిషియన్సీతో వర్క్ ని కంప్లీట్ చేయడానికి 32 డేస్ తీసుకుంటుంటే టోటల్ వర్క్ ఇక్కడ ఏమైంది మనకి 5 ఇంటూ 32 అయింది. ఈ టోటల్ వర్క్ ని ఓన్లీ B మాత్రమే కంప్లీట్ చేయాలి. సో B ఎఫిషియన్సీ ఎంత 8 కదా. సో ఈ టోటల్ వర్క్ డివైడెడ్ బై B ఎఫిషియన్సీ చేస్తే మనకి B ఎన్ని డేస్ తీసుకుంటున్నారో వచ్చింది. 8 1s 8 4s is 32. సో 5 ఇంటూ 4 అంటే 20 కదా. సో B 20 డేస్ టైం తీసుకుంటున్నారు. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the LCM of two numbers is 84. If the ratio of the numbers is 2:3, find the sum of the numbers. సో ఇక్కడ 2 నంబర్స్ LCM 84 అని అన్నారు అండ్ రేషియో ఆఫ్ నంబర్స్ అనేవి 2:3 రేషియోలో ఉన్నాయి. సో సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ రేషియో 2:3 అన్నారు కదా. సో 2x అండ్ 3x ఆ 2 నంబర్స్ అనుకుంటే ఇప్పుడు 2x అండ్ 3x కి LCM ఏమైంది? ఫస్ట్ కామన్ x ఉంది కాబట్టి x ఓకేనా. నౌ 2 ఇంటూ 3 అంటే 6x అయింది. ఈ 6x వాల్యూ మన క్వశ్చన్ లో 84 అని చెప్పి ఇచ్చారు. సో x వాల్యూ ఏమైంది 6 1s is 6 క్యారీ టు 6 4s 24. సో x వాల్యూ ఇక్కడ మనకి 14 వస్తుంది. మనం అడుగుతుంది సమ్ ఆఫ్ ద నంబర్స్. సో 2 నంబర్స్ 2x 3x తీసుకుంటే 2 ప్లస్ 3 అంటే 5, 5 ఇంటూ x అంటే 5 ఇంటూ 14 దట్ ఈస్ 70. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, find the approximate value of
సో ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. పాయింట్ తర్వాత 5 లేదా 5 కన్నా అబౌవ్ ఉంటే మనం నెక్స్ట్ నంబర్ తో అప్రాక్సిమేట్ చేస్తాం. ఓకేనా. నౌ 68.27, 2 అనేది 5 కన్నా లెస్ కదా, సో అందుకని 68 నే ఉంచాలి. మైనస్ ఆఫ్ 140.1, 1 అంటే 5 కన్నా బిలో కాబట్టి 140 హ్యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ప్లస్ 9.99, 9 అనేది 5 కన్నా అబోవ్ కాబట్టి 9 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది 10. 10 ఇంటూ 7.7 ని కూడా మనం 8 అని చెప్పి రాసుకుంటే నౌ 68 మైనస్ ఆఫ్ 8 ఇంటూ 10 అంటే 80. 80లో మనం 140 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, మైనస్ ఆఫ్ 60. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ మైనస్ 68 మైనస్ 60 అంటే 8. సో మనకి ఆప్షన్ డి 8 అనేది ఆన్సర్ అయింది. నెక్స్ట్, if the simple interest on the sum of money at 8% per annum for 2 years is 1000 rupees, then find the compound interest on the same sum at the same rate for the same period when the interest is calculated on annual compounding basis. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 years కి 1000 రూపీస్ వచ్చింది 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years కి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఎంత అమౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ గానే ఉంటుంది కదా. 2 years కి 1000 రూపీస్ వచ్చిందంటే ఫస్ట్ ఇయర్ 500, సెకండ్ ఇయర్ 500 రూపీస్ వస్తే అప్పుడు మనకి 2 years కి 1000 రూపీస్ అయింది. సో ఫస్ట్ ఇయర్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 500 రూపీస్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఇయర్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్ గా ఉంటాయి కదా. సో ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఇయర్ మనకి 500 రూపీస్ వచ్చింది అని అనుకుంటే సెకండ్ ఇయర్ కూడా 500 రూపీస్ వచ్చింది. కానీ సెకండ్ ఇయర్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమైంది, ఈ అమౌంట్ కూడా ఈ 500 కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 8% యాడ్ అయింది అనమాట. సో 500 లో 8% అంటే ఎంత, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 5 into 8 దట్ ఈస్ 40 రూపీస్ యాడ్ అవుతుంది సెకండ్ ఇయర్ మనకి. సో 500 ప్లస్ 40. ఇప్పుడు టోటల్ మనకి 2 years కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 500 ప్లస్ 500 అంటే 1000, 1000 ప్లస్ 40 అంటే 1040 రూపీస్ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ parallelogram whose base is 15 centimeter and the corresponding height is 6 centimeter. సో ఇక్కడ మనకి ఒక parallelogram కి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. బేస్ 15 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, హైట్ ఏమో 6 సెంటీమీటర్స్ అన్నారు. సో ఫస్ట్ ఒక parallelogram ని డ్రా చేసుకుందాం మనం. ఓకే, ఒక parallelogram డ్రా చేసుకుంటే బేస్ 15 అన్నారు, హైట్ ఏమో 6. సో ఈ బేస్ 15 అయింది, హైట్ ఏమో మనకి 6. అప్పుడు ఏరియా ఏమైంది, 15 into 6 చేస్తే ఎంత, 90 కదా. సో 90 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఇన్ ఏ క్వాడ్రిలాటరల్ ABCD the measure of the angles A, B, C and D are in the ratio 2:3:5:6, then it is a quadrilateral. So then it is a which quadrilateral? Okay na. Now ఇక్కడ మనకి sum of all angles 360 degree కి ఈక్వల్ గా ఉండాలి కదా. A ఏమో 2, B వచ్చేసి 3, C ఏమో 5, D ఏమో 6. టోటల్ యాడ్ చేస్తే 2 plus 3 అంటే 5, 5 plus 5 అంటే 10, 10 plus 6 అంటే 16. సో ఈ 16 యూనిట్స్ అనేది 360 డిగ్రీకి ఈక్వల్ అయితే నౌ 16 ones, 16 2s is 32, క్యారీ 4, 16 2s 32, అగైన్ క్యారీ 8 అవుతుంది కదా. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 16 5s is 80. సో టోటల్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 22.5 వచ్చింది. 1 యూనిట్ అంటే 22.5. నౌ 2 యూనిట్స్ అంటే ఎంత అయింది, 2 into 22.5 దట్ ఈస్ 2 into 22.5 చేస్తే 2 into 5 అంటే 10, 2 into 2 అంటే 4, 4 plus 1 అంటే 5, 2 into 2 అంటే 4. సో ఇక్కడ మనకి 45 డిగ్రీ వచ్చింది. నెక్స్ట్ 3 తో చేద్దాం. 3 into 5 అంటే 15, క్యారీ 1, 3 into 2 అంటే 6, 6 plus 1 అంటే 7, 3 into 2 అంటే 6. సో 67.5. నెక్స్ట్ ఇంటూ 5 చేస్తే 5 into 5 అంటే 25, 5 క్యారీ 2. Now 5 into 2 అంటే 10, 10 plus 2 అంటే 12, క్యారీ 1, 5 into 2 అంటే 10, 10 plus 1 అంటే 11. సో 112.5. Now D వచ్చింది, D దగ్గర 6 ఉంది కదా. సో 6 into 5 అంటే 30, 0 క్యారీ 3, 6 into 2 అంటే 12, 12 plus 3 అంటే 15, క్యారీ 1, 6 into 2 అంటే 12, 12 plus 1 అంటే 13. సో 135.0. సో ఇక్కడ మనకి ABCD యాంగిల్స్ వచ్చినాయి అవునా. నౌ ఆప్షన్స్ చూసుకుంటే
స్క్వేర్ అయితే మనకి ఈచ్ యాంగిల్ 90 డిగ్రీ ఉండాలి కదా, సో అందుకని ఆప్షన్ సి ని ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ ని డ్రా చేద్దాం ఫస్ట్. సో ఇలా ప్యారలలోగ్రామ్ ని డ్రా చేస్తే మనకి ఈ యాంగిల్ సమ్ వచ్చేసి 180 డిగ్రీ ఉండాలి. అగైన్ ఈ రెండు యాంగిల్ సమ్ 180 డిగ్రీ. సిమిలర్ గా ఇక్కడ కూడా మనకి 180 డిగ్రీ, ఈ సైడ్ కూడా 180 డిగ్రీ ఉండాలి, అవునా? సో ఫస్ట్ ఇక్కడ మనం ఏ బి సి డి తీసుకుంటే ఏ ప్లస్ బి ఇక్కడ మనకి 180 అవుతుందా? అవ్వట్లేదు కదా, అంటే ఇది ప్యారలలోగ్రామ్ కూడా కాదు. సో ఆప్షన్ బి కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఒక ట్రెపీజియం ని డ్రా చేద్దాం, ఓకేనా? ఈ ట్రెపీజియం ని ఇలా డ్రా చేద్దాము. సో ట్రెపీజియం లో మనకి ఈ 2 అనేవి ప్యారలల్ సైడ్స్ కదా. నౌ ఏ బి సి డి అని తీసుకుంటే ఏ వచ్చేసి 45, బి ఏమో 67.5, సి ఏమో 112.5, డి వచ్చేసి 135, ఓకేనా? నౌ ఈ ప్యారలల్ సైడ్స్ కి మనకి ఈ 2 యాంగిల్స్ అనేది 180 డిగ్రీ ఉండాలి అండ్ ఈ 2 యాంగిల్స్ అనేది 180 డిగ్రీ ఉండాలి, అప్పుడు అది ట్రెపీజియం అయింది. సో ఇక్కడ చూడండి 45 ప్లస్ 135 అనేది 180 అవుతుందా, అండ్ ఈ రెండు యాంగిల్స్ ని సమ్ చేసిన 180 అవుతుంది. సో మన ఆన్సర్ అనేది ట్రెపీజియం అయితే అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ యూజింగ్ పై ఈక్వల్ టు 22/7 ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ హూజ్ డయామీటర్ ఈస్ 21 సెంటీమీటర్స్ లాంగ్. సో ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, అవునా? సో ఫస్ట్ ఒక సెమీ సర్కిల్ ని ఇలా డ్రా చేసుకుందాము. ఇందులో డయామీటర్ 21 సెంటీమీటర్స్ అన్నారు కదా, సో రేడియస్ ఏమైంది 21/2 అయింది. సో ఇప్పుడు పెరిమీటర్, సర్కిల్ పెరిమీటర్ ఫార్ములా వచ్చేసి 2πr, మన నడుతుంది సెమీ సర్కిల్ కాబట్టి డివైడెడ్ బై 2 ప్లస్. సో ఇప్పుడు సర్కిల్ అంటే మనం ఈ కర్వ్ సర్ఫేస్ ఏరియా, ఈ లైన్ చూడండి సర్కిల్, ఈ టోటల్ పెరిమీటర్ 2πr అంటున్నాం, కానీ ఇక్కడ ఎక్స్ట్రా మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా, స్ట్రైట్ లైన్ అంటే డయామీటర్. సో డయామీటర్ ని కూడా యాడ్ చేస్తే అప్పుడు సెమీ సర్కిల్ ఒక పెరిమీటర్ వచ్చింది. నౌ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే పై వాల్యూ అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 21/2 ప్లస్ డయామీటర్ ఎంత ఉంది 21. నౌ 7 1s 7 3s is 21, 2 1s 2 11s is 22, 11 into 3 అంటే 33, 33 ప్లస్ 21 చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుంది 54. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 1500 people visited the exhibition on Saturday while 1680 people visited the exhibition on Sunday. The percentage increase in the number of people visiting the exhibition is. సో ఇక్కడ 1500 people ఏమో సాటర్డే ఎగ్జిబిషన్ కి విజిట్ చేస్తే 1680 పీపుల్ సండే వచ్చారనమాట ఆ ఎగ్జిబిషన్ ని చూడటానికి. అయితే ఎంత పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 1500 నెక్స్ట్ 1680 కదా, 1680 నుంచి 1500 మైనస్ చేస్తే 180 వస్తుంది. ఈ 180 అనేది ఇంక్రీజ్ అయింది ఎంత వాల్యూ మీద 1500 మీద. సో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 15 1s is 15, క్యారీ 3, 15 2s 30. సో ఇక్కడ మనకి 12% అనేది ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు. సో థర్డ్ ప్రపోర్షనల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ. బి అంటే 50 కాబట్టి 50 into 50 డివైడెడ్ బై ఏ, దట్ ఈస్ 10. ఈ 0 క్యాన్సిల్. 5 into 5 is 25. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0, 250. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ Chandrasekhar sold 12 identical articles for a total of 420 rupees, incurring a loss equal to the purchase price of 7 articles. Find the purchase price of 1 article. సో ఇక్కడ చంద్రశేఖర్ 12 ఐడెంటికల్ ఆర్టికల్స్ అంటే సేమ్ ఆర్టికల్స్ అనమాట. సేమ్ ఆర్టికల్స్ ని సెల్ చేశారు 420 రూపీస్ కి. అయితే అతనికి లాస్ అనేది 7 ఆర్టికల్స్ పర్చేసింగ్ ప్రైస్ అంత లాస్ అయింది. సో ఫైండ్ ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ అని అన్నారు. సో ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఫస్ట్ 12 ఐడెంటికల్ ఆర్టికల్స్ అనేది సెల్ చేశారు కదా, అతనికి ఏమైంది లాస్ వచ్చింది. లాస్ ఫార్ములా అయింది లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ అయితే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తాం. సో ఇక్కడ లాస్ కాబట్టి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ లాస్ ఎంత వచ్చింది అతనికి, లాస్ ఈక్వల్ టు పర్చేస్ ప్రైస్ ఆఫ్ 7 ఆర్టికల్స్ అన్నారు. పర్చేస్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ కదా, సో 7 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఇది లాస్ కి ఈక్వల్ అనమాట. నౌ
ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ సెల్ చేశారు అతను? 12 ఐడెంటికల్ ఆర్టికల్స్, 12 ఆర్టికల్స్ ని సెల్ చేశారు. అండ్ ఈ 12 ఆర్టికల్స్ ఫస్ట్ అతను సెల్ చేయాలంటే ఫస్ట్ అతను కొని ఉండాలి కదా. అంటే 12 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ మైనస్ 12 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆఫ్ 7 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు సాల్వ్ చేద్దాము. ఈ 12 సెల్లింగ్ ప్రైస్ మైనస్ 12 ఎస్పీ ఈ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ 12 ఎస్పీ అయింది కదా, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 7 ఈ సైడ్ వస్తే మైనస్ అయింది. 12 మైనస్ 7 అంటే 5 టైమ్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ 12 ఐడెంటికల్ ఆర్టికల్స్ ఎంతకు సెల్ చేశారు? 420 రూపీస్ కి. సో 12 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ 420 రూపీస్ అయితే 5 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ కి ఈక్వల్ అనమాట. నౌ 5 1s 5 8s is 40 క్యారీ 2, 5 4s is 20. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఎంత వచ్చింది మనకి? 84 రూపీస్ వచ్చింది. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the sum of the squares of two consecutive natural numbers is 313. Find the smaller of these two numbers. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో అదే రాద్దాం. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ అన్నారు. సో కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ అంటే ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి x ప్లస్ 1 అయింది. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అన్నారు. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈ టోటల్ వాల్యూ అనేది 313 కి ఈక్వల్ అయితే నౌ స్మాలర్ వాల్యూ అంటే x వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 313 ని డివైడెడ్ బై 2 చేస్తే 2 1s is 2 క్యారీ 1, 2 5s is 10 క్యారీ 1, 2 6 is 12 1 వస్తుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 2 5s is 10. సో 156.5 వచ్చింది. ఈ 156.5 అనేది ఇక్కడ మనకి చూడండి స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది. సో 144 కి 169 కి నియర్ గా ఉందా అంటే 144 కన్నా అబౌవ్ ఉంది, 169 కన్నా బిలో ఉంది. సో మనకి ఇక్కడ ఎక్స్ ఏమైంది? ఎక్స్ స్క్వేర్ ఏమైంది? 144 అయింది. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 169. అంటే దిస్ ఈస్ 12 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ యాడ్ చేస్తే మనకి 313 వస్తుంది అనమాట. మనం అడుగుతుంది స్మాలర్ నంబర్. స్మాలర్ నంబర్ అంటే ఎక్స్, దట్ ఈస్ 12. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 8 men and 12 women can build a wall in 10 days. 6 men and 8 women can build it in 14 days. How much time will one woman take to build it alone? So ఇక్కడ 8 men 12 women ఓకేనా. 8 men ప్లస్ 12 women కలిసి ఒక వాల్ ని బిల్డ్ చేయడానికి 10 days తీసుకుంటున్నారు. ఈ సేమ్ వర్క్ ని 6 men ప్లస్ 8 women కలిసి చేస్తుంటే వీళ్ళు 14 days టైం తీసుకుంటున్నారు. అయితే ఓన్లీ 1 woman ఈ టోటల్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 5s is 10, 2 7s is 14, 5 into 8 అంటే 40. సో 40 men ప్లస్ 12 into 5 అంటే 60 women ఈజ్ ఈక్వల్ టు 7 into 6 దట్ ఈస్ 42 men ప్లస్ 7 into 8 అంటే 56 women. నౌ 42 men లో నుంచి 40 men ని మైనస్ చేస్తే 2 men కదా ఈజ్ ఈక్వల్ టు. సో 60 లో 56 మైనస్ చేస్తే 4 women, 2 1s, 2 2s is 4. సో men by women రేషియో మనకి 2/1 అని వచ్చింది. సో men వచ్చేసి 2 టైమ్ ఎఫిషియెంట్ అయితే women ఏమో 1 టైమ్ ఎఫిషియెంట్. ఈ ఎఫిషియన్సీ రేషియోస్ మనం ఈ ఈక్వేషన్ లో గానీ ఈ ఈక్వేషన్ లో గానీ సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్ వర్క్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా. టోటల్ వర్క్ ని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ 8 into m ఉంది కదా, m అంటే ఇక్కడ 2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ప్లస్ 12 into w, w అంటే 1, ఈ టోటల్ ఇంటూ 10, దిస్ గివ్స్ టోటల్ వర్క్. సో 8 into 2 అంటే 16, 16 ప్లస్ సో ఇక్కడ 16 ప్లస్ 12 ఇంటూ 10. సో 16 ప్లస్ 12 అంటే 28, 28 into 10 అంటే ఏమైంది? 280 అయింది. ఈ 280 అనేది టోటల్ వర్క్. ఇప్పుడు ఇంత వర్క్ ని ఓన్లీ 1 ఉమెన్ చేయాలి అంటే సో ఉమెన్ రేషియో 1. సో 1 woman అంటే డివైడెడ్ బై 1. సో 280 డివైడెడ్ బై 1 అంటే 280 days తీసుకుంటుంది అనమాట. ఆప్షన్ మనకి ఇక్కడ బి లో ఉంది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A, B and C can do piece of work in 20, 30 and 60 days respectively. If B and C help A every third day, then in how many days A can finish the work? సో ఇక్కడ A, B and C. A వచ్చేసి 20 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తుంటే B ఏమో 30 days తీసుకుంటున్నారు. C వచ్చి 60 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఎవ్రీ థర్డ్ డే
బి అండ్ సి ఏకి హెల్ప్ చేస్తే టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్ లో కంప్లీట్ అయిద్దామని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ 20, 30 అండ్ 60 కి ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ ఎంత వస్తుంది? 60 వస్తుంది. 20 ఇంటూ 3 60, 30 ఇంటూ 2 అంటే 60, 60 ఇంటూ 1 అంటే 60. ఎఫిషియన్సీ చూడండి ఇక్కడ ఏ బి అండ్ సి ది 3, 2 అండ్ 1 వచ్చింది. నౌ ఫస్ట్ డే, సెకండ్ డే అండ్ థర్డ్ డే. సో ఫస్ట్ డే ఎవరు వర్క్ చేస్తారు? ఏనే. ఏ ఎంత ఎఫిషియన్సీ? 3. నెక్స్ట్ సెకండ్ డే కూడా ఏనే వర్క్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ డే మాత్రం బి అండ్ సి ఇద్దరు వచ్చి ఏకి హెల్ప్ చేస్తారు అని అన్నారు. సో బి ఏమో 2, సి ఏమో 1. సో 2 + 1 అంటే 3, 3 + 3 దట్ ఈస్ 6. థర్డ్ డే 6 యూనిట్స్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో టోటల్ మనకి 3 డేస్ లో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది? 3 + 3 అంటే 6, 6 + 6 అంటే 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. నౌ 12 ఇంటూ హౌ మచ్ ఇస్ 60? సో 12 ఇంటూ 5 చేస్తే మనకి 60 వస్తుంది కదా. అంటే ఇలాంటి 12 యూనిట్స్ అనేవి 5 టైమ్స్ చేస్తే మనకి 60 టోటల్ వర్క్, 60 అంటే టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలాంటి 5 సెట్స్ కావాలి అంటే 1 సెట్ లో మనకి ఎన్ని డేస్ ఉంది? 3 డేస్ ఉంది కదా. సో 5 ఇంటూ 3 చేస్తే 15. సో టోటల్ గా మనకి 15 డేస్ టైం అనేది తీసుకుంటున్నారు. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద లార్జెస్ట్ 5-digit నంబర్ డివిజిబుల్ బై 18, 15 అండ్ 21. సో ఒక 5-digit లార్జెస్ట్ నంబర్ 18, 15 అండ్ 21 తో డివైడ్ అయ్యేది అని అన్నారు. ఫస్ట్ 18, 15 అండ్ 21 తీసుకుంటే 18 అంటే 9 ఇంటూ 2 కదా, 15 అంటే 5 ఇంటూ 3, నెక్స్ట్ 21 అంటే 7 ఇంటూ 3. నా ఫస్ట్ 9 తో డివైడ్ అయిద్దా లేదా చెక్ చేద్దాం. 9 తో డివైడ్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 9 కి ఈక్వల్ ఉండాలి. సో ఇక్కడ 9 ఉంది, 9 ఉంది, క్యాన్సిల్. 5 + 4 అంటే 9 కదా, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ మనకి రిమైండర్ 5 వస్తుంది. సో ఈ నంబర్ అనేది 9 తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 9, 9, 5 + 4 9. సో ఇక్కడ కూడా మనకి రిమైండర్ 5 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే 9, 9, 5 + 4 9. సో ఈ ఆప్షన్ సి 9 తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ కూడా వెరిఫై చేద్దాం. 9, 9, 5 + 4 అంటే 9. సో ఇక్కడ ఆప్షన్ డి కూడా 9 తో డివైడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మల్టిపుల్ ని చూద్దాం. 2 తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ ఈవెన్ ఉండాలి, రెండిట్లో ఈవెన్ ఉంది. నెక్స్ట్ 5 తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 గానీ 5 గానీ ఉండాలి, సేమ్ రెండిట్లో ఈక్వల్ గా ఉంది కదా. సో 5 కూడా అయిపోయింది. ఇప్పుడు 9 తోనే డివైడ్ అవుతుంది అంటే 3 తో కూడా డివైడ్ అయింది కదా. నెక్స్ట్ 3 తో కూడా చెక్ చేసాం. సో రిమైనింగ్ 7 కాబట్టి ఇప్పుడు 7 తో చూద్దాం. ఆప్షన్ సి 99450 డివైడెడ్ బై 7 చేస్తే 7 1s is 7, క్యారీ 2, 7 4s 28, 7 2s 14. సో ఇక్కడ 5 అగైన్ 50 కూడా 7 7s 49, 1 అనేది రిమైండర్ వస్తుంది కదా. సో ఆప్షన్ సి అనేది మనకి 7 తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు 99540 అనేది 7 తో డివైడ్ అయింది. నెక్స్ట్, 6 men and 8 women can complete a piece of work in 14 days. 8 men and 12 women can complete the same work in 10 days. If a man works alone, how many days will it take to complete the same work? So ఇక్కడ 6 men plus 8 women ఒక పీస్ ఆఫ్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి 14 డేస్ తీసుకుంటున్నారు. అండ్ 8 men plus 12 women సేమ్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి 10 డేస్ తీసుకుంటుంటే ఇప్పుడు ఓన్లీ 1 men కంప్లీట్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 2 క్వశ్చన్స్ బిఫోర్ ఏ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని సాల్వ్ చేసాం. నౌ 14, నౌ 2 7s is 14, 2 5s is 10, 7 into 6 అంటే 42 men plus 7 into 8 అంటే 56 women is equal to 5 into 8 is 40 men plus 12 into 5 అంటే 60 women. 42 లో నుంచి 40 మైనస్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ మెన్ కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 60 మైనస్ 56 అంటే 4 టైమ్స్ ఆఫ్ ఉమెన్. 2 1s, 2 2s is 4. సో మెన్ బై ఉమెన్ రేషియో ఇక్కడ మనకి 2:1 అని వచ్చింది. ఇప్పుడు మెన్ ప్లేస్ లో 2, ఉమెన్ ప్లేస్ లో 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ గానీ ఈ ఈక్వేషన్ లో టోటల్ వర్క్ అనేది ఎంత అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం టోటల్ వర్క్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 6 టైమ్స్ ఆఫ్ మెన్ అంటే 2 ప్లస్ 8 టైమ్స్ ఆఫ్ ఉమెన్ అంటే 1. వీళ్ళిద్దరూ కలిసి 14 డేస్ లో వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు. నా 6 into 2 అంటే 12, 12 plus 8 అంటే 20 కదా. సో 20 into 14, 14 into 2 అంటే 28. సో ఇక్కడ మనకి టోటల్ వర్క్ 280 వచ్చింది. 1 men కంప్లీట్ చేయాలి.
మెన్ ఎఫిషియన్సీ ఎంత ఇక్కడ 2 వచ్చింది. సో 2 ఇంటూ 2 డివైడెడ్ బై, సో 280 డివైడెడ్ బై 2 అంటే 2 ones 2 4s is 8. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో 140 డేస్ తీసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 140 డేస్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.